ప్రస్తుతం కల్కి 2898 ఏడీ సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు ప్రభాస్. నాగస్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 600 కోట్ల కలెక్షన్లు దాటేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇకపోతే కల్కి తర్వాత రాజాసాబ్ కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో పాటు మారుతి టీమ్ వర్క్స్ సంస్థ కూడా నిర్మిస్తోంది. అయితే చాలా పకడ్బందీగా ఈ సినిమాకి సంబంధించిన విషయాలు ఏమాత్రం బయటకు రాకుండా చూసుకుంటూ సినిమా యూనిట్ షూటింగ్ చేస్తోంది. మళ్ళీ ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ఇదే అంటూ ఐఎండిబిలో ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఒక జంట విధిని ఎదిరించి నెగిటివ్ ఫోర్సెస్ను దాటుకొని ఎలా ఒకటైంది అనేది ఈ సినిమా లైన్గా ఐఎండిబిలో పేర్కొన్నారు. దీంతో ఇదే ఈ సినిమా కథ అని అంటూ ఒక ట్విట్టర్ పేజీ పోస్ట్ చేయగా దానికి ఈ సినిమాకి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఎస్కేఎన్ స్పందించాడు. ఐఎండిబి టీం పొరపాటున రాధేశ్యామ్ సినిమాకి సంబంధించిన లైన్ని రాజాసాబ్ కూడా కాపీ చేసినట్టున్నారు అని అన్నారు. నిజానికైతే ఐఎండిబిలో రాసుకొచ్చిన స్టోరీ లైన్ రాధేశ్యాముదే. గతంలోనే ఈ విషయంలో ఐఎండిబికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా కూడా మళ్ళీ అదే స్టోరీ లైన్ను పొందుపరిచింది. దీంతో మరోసారి అది రాజాసాబ్ స్టోరీ లైన్ కాదని ఐఎండిబికి బల్లగుద్ది మరీ చెబుతున్నారు ప్రభాస్ అభిమానులు. అన్నట్టు రాజాసాబ్లో వింటేజ్ డార్లింగ్ను చూపించబోతున్నాడు మారుతి.